తెలంగాణ విఠల్ గారు కూడా కాల్ చేద్దాం. సార్ నమస్తే, హలో గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్ సార్. మనం మార్నింగ్ న్యూస్ లో ఉన్నాం సార్. లైవ్ లో ఉన్నాం. లైవ్ లో ఉన్నాము. ఏం లేదు సార్, నిన్న పట్టభద్రులకి మన ఎలక్షన్ క్యాంపెయిన్ కి మేము వెళ్ళడం జరిగింది. జడ్సన్ గారికి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఎట్లా ఉంది జడ్సన్ గారి మూమెంట్, ఎట్లా ఉంది? ఇంకొక రోజే సమయం ఉంది కదా, సో ఒకసారి దీని గురించి మాట్లాడదామని కాల్ చేసినాను సార్. అంటే నేను నిన్న డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ గారు కొంతమంది కాకతీయ యూనివర్సిటీ స్కాలర్స్ పిలిస్తే నిన్న వరంగల్ వెళ్ళామమ్మా. ఓకే. అంటే పోల్ మేనేజ్మెంట్, డబ్బులు పంచడము, లేకపోతే దొంగ ఓట్ల చేరిక ఇట్లాంటివి జరగకుండా ఫెయిర్ గా ఎలక్షన్ జరిగితే జడ్సన్ గారికి జనాల్లో సింపతి ఉంది, ఎంపతి ఉంది. సో ఉన్న అభ్యర్థులు అందరితో పోలిస్తే వయసు రీత్యా గానీ, అనుభవం రీత్యా గానీ, ఎక్స్పోజర్, ఎక్స్పీరియన్స్ కేసీఆర్ ప్రభుత్వం మీద దాదాపు 180 కేసులు పెట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గానీ, సిబిఐ గానీ, విజిలెన్స్ కి కంప్లైంట్స్ ఇచ్చాడు. ఈ రోజు ఇంత మెగా కృష్ణారెడ్డి వల్లనే తెలంగాణ దోచుకోబడ్డది అని మనం అందరం కూడా ఆరోపించాం. కానీ మెగా కృష్ణారెడ్డి మీద ఏ రాజకీయ పార్టీ ఎవరికి కంప్లైంట్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు జడ్సన్ గారు పోరాటం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కూడా ఈ మెగా కృష్ణారెడ్డి మీద, మైహోం రామేశ్వరరావు మీద పోరాటం చేసింది జడ్సన్ గారు ఒక్కరే. అంటే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడానికి ప్రధాన కారణం కూడా ఈ కాంట్రాక్టర్ల దగ్గర చాలా మంది రాజకీయ నాయకులు డబ్బులు తీసుకుంటున్నారు, ఈయన అందరి విషయాలు బయట పెడుతున్నాడు అని చెప్పి ఆయన బయటకు పంపించారని చెప్తున్నారు పొలిటికల్ సర్కిల్. అంటే నిజాయితీగా, నీతిగా, ధైర్యంగా కొట్లాడే వ్యక్తిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాడుకొని అధికారంలోకి రాగానే బయటకు నెట్టేశారు. అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది. తెలంగాణ సమాజంలో కూడా జడ్సన్ కి జరిగిన అన్యాయం పట్ల అందరికి అసంతృప్తి ఉంది. మిగతా అభ్యర్థులు చూస్తే మిగతా అభ్యర్థులకి వయసు ఉంది. ఇదే ఎమ్మెల్సీ వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే ఎంపీ టికెట్, ఎంపీ టికెట్ ఇవ్వకపోతే ఎమ్మెల్సీ టికెట్ అన్నట్టుగా తయారు చేశారు. అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో రాజకీయ పార్టీలు పోటీ చేయాల్సిన అవసరం లేదు. ఇది పౌర సమాజం నుంచి మేధావులు, నిష్ణాతులు, ఉద్యమకారులు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ పోటీ చేయాలి. రాజకీయ పార్టీల సింబల్స్ ఉండవు. కానీ మెయిన్ ఎలక్షన్స్ కు మించి ఇలా ఒక పార్టీ ఒక్కొక్క ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చి గెలవాలని చూస్తుంది. ఇంకో పార్టీ అన్ని ఆర్పాటాలతో ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ కి విరుద్ధంగా 34 నియోజకవర్గాల్లో ఓటింగ్స్ ఎత్తున మభ్య పెడుతుంది. మేధావులు, పౌర సమాజంలో ఉన్న నిజాయితీ పరులు వెళ్లాల్సిన పెద్దల సభకి కొంతమంది చీటర్స్ ని, కొంతమంది చిల్లరగాళ్ళు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. బక్కా జడ్సన్ అనే వ్యక్తి తెలంగాణ సమాజంలో ఒక ఫైటర్ గా ఉన్నాడు. ఒక మచ్చ కూడా లేదు ఇప్పటివరకు ఆయన మీద. ఒక ఎవరు కూడా బక్కా జడ్సన్ తన వ్యక్తికి అమ్ముపోయాడు, లేకపోతే పలానా కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకున్నాడని ఆయన 40 సంవత్సరాల జీవితంలో ఒక ఆరోపణ కూడా లేదు. మిగతా కొంతమంది అభ్యర్థులు వాళ్ళు ఎంత పాపులరో అంతకన్నా ఎక్కువగా ఆరోపణలు ఉన్నాయి వాళ్ళ మీద. కాబట్టి ధైర్యము, నిజాయితీ, త్యాగము ఉన్న బక్కా జడ్సన్ ని గెలిపించాలని మేము ఫైనల్ గా డబ్బులు వర్సెస్ బక్కా జడ్సన్, ఈ రెండింటి మధ్యలో ఫైట్ జరుగుతా ఉంది. సో ఎవరు గెలవాలి? డబ్బులు గెలవాలా, నిజాయితీ గెలవాలా? ఇప్పుడు బక్కా జడ్సన్ గారికి ఆయనకంటూ ఒక గుర్తింపు ఉంది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఆయన ఎక్కడికి పోయినా గౌరవం దొరుకుతుంది, ఆదరణ దొరుకుతుంది. బక్కా జడ్సన్ ఎమ్మెల్సీ కాకపోతే ఇలాంటి నిజాయితీ పరులు, పేదవాళ్ళు ఒక్కడే ఆయన కొట్లాడాడు చాలా సార్లు. ఆయన గెలవకపోతే తెలంగాణ సమాజంలో గాని, తెలుగు రాష్ట్రాల్లో నిజాయితీగా కొట్లాడే వాళ్ళు ఎవరు కూడా ముందుకు రారు. బక్కా జడ్సన్ గెలుపు అనేది తెలంగాణ సమాజానికి అవసరం. ప్రశ్నించే గొంతులు అని డబ్బు లేకపోయినా గెలిచి చూపించవచ్చు అన్నట్టు ఉంటది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది మజిల్ పవర్, మనీ పవర్ అక్కర్లేదు. చదువుకున్న పట్టభద్రులు మీరు పోరాట యోధులని ఎంచుకుంటారా, చీటర్స్ ని పంపిస్తారా? మీకు ఫైటర్లు కావాలా, చీటర్ కావాలా, మీరే తెంచుకోండి. ఇప్పుడు పెద్దల సభకి చిల్లరగాళ్ళు పంపిస్తారా, మెచ్యూరిటీ ఉండి నిజాయితీ ఉన్న వాళ్ళు పంపిస్తారా అనేది పట్టభద్రులు తెలుసుకోవాలి. ఇప్పుడు బక్కా జడ్సన్ ఓడిపోతే బక్కా జడ్సన్ వచ్చే వ్యక్తిగత నష్టం ఏం లేదు. సమాజంలో నిజాయితీగా కొట్లాడే వాళ్ళని, ఎటువంటి స్వార్థం లేకుండా కొట్లాడే వ్యక్తులు సమాజానికి అవసరం. కాబట్టి ఖచ్చితంగా బక్కా జడ్సన్ లాంటి వ్యక్తులను గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, ముఖ్యంగా పట్టభద్రుల మీద ఉంది. సార్ థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి మనం తెలంగాణ విఠల్ గారితో మాట్లాడడం జరిగింది. సో డెఫినెట్ గా నేను కూడా చెప్తా ఉన్నాను, ఎవరు ఫూల్ అయినా నాకు అనవసరం. నేనైతే ఖచ్చితంగా నీతి వైపు, నిజాయితీ వైపే ఉంటా. పట్టభద్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 46
జీవో బాధితులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, ప్రతి విషయంలో ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ గురించి కావచ్చు, వీటన్నిటి విషయంలో ఎన్ని రకాలుగా చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా ఫస్ట్ నుంచి కొట్లాడినటువంటి వ్యక్తి, ఏమి ఆశించకుండా కొట్లాడినటువంటి వ్యక్తి బక్కా జడ్సన్ అన్న ఒక్కడే. సో డెఫినెట్గా ఈ రోజున డబ్బు ఓటుకి 10,000 ఇచ్చిన వాళ్ళకి ఓట్లు వేస్తారా, లేకపోతే ఓటుకి 10,000 ఒక్కసారి మాత్రమే వస్తుంది. కానీ మీరు జడ్సన్ని మీరు ఎన్నుకుంటే గనక నెలకి 10,000 కాదు, 1,00,000 రూపాయలు సంపాదించే ఆలోచనలు వస్తాయి, మీకు వృత్తి వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ కూడా వస్తాయి. కౌన్సిల్లో ఎవరు ప్రశ్నించాలో దయచేసి ఆలోచించుకోండి. ఎవరు సపోర్ట్ లేకుండా, లేకపోతే ఎటువంటి మచ్చలేని వ్యక్తి జడ్సన్గా ఉండి పోటీ చేయడం బెటరా, వాళ్ళకు ఓట్లేయడం బెటరా, లేకపోతే మిగిలిన పార్టీలకు ఓట్లేయడం బెటరా అనేది మీరు ఆలోచించుకోండి. పట్టభద్రులు అంటేనే చదువుకున్నోళ్ళు ఎప్పుడు కూడా డబ్బులకు అమ్ముడుకోరు. చదువుకున్నోళ్ళు ఎప్పుడు కూడా నీతి నిజాయితీ వైపే ఉంటారని చెప్పి బక్కా జడ్సన్ గెలుపుతో ప్రతి ఒక్కరు కూడా ప్రూవ్ చేయండి. తెలంగాణలో డబ్బు మాత్రమే ఏర్లై పారదు, మద్యం మాత్రమే ఏర్లై పారదు. నీతి నిజాయితీతో ఉన్నటువంటి లీడర్లు కూడా డబ్బు లేకుండా, ఎటువంటి మచ్చ లేకుండా గెలిచి చూపిస్తారనేది పట్టభద్రుల ఎన్నికల్లో మీరందరూ కూడా 41 నెంబర్ బక్కా జడ్సన్ గారికి ఓట్లేసి 41 నెంబర్లో ఓట్లేసి గెలిపించాలని చెప్పి మరొక్కసారి నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.